నా జీవిత ప్రయాణంలో నాకిప్పుడు 50 సంవత్సరాలు. 2021 మొదట్లో హైదరాబాద్లో నా రెండవ రియల్ ఎస్టేట్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి అని ఒక కృతనిశ్చయంతో నా భార్య పిల్లల్ని విజయవాడలో వదిలేసి వారి సహకారంతో ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2025లో ఆంధ్రాలో 3 ప్రాజెక్టులు, హైదరాబాద్లో 4 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్న తరుణంలో ఈ ప్రయాణం ఒక అద్భుతం, అసాధారణం, ఆశ్చర్యకరం, కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు. నా చదువు అయిపోయిన తర్వాత నా కెరీర్లో ఎక్కువ గడిపింది హైదరాబాద్లో అయినా నేను పుట్టింది ఆంధ్రాలో. 2021, 2022, 2023లో నాకు నచ్చిన, ఇన్వెస్టర్స్ మెచ్చిన ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఎక్కడో ఒక అసంతృప్తి. రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మటమే కానీ మళ్ళీ తిరిగి కొనటం అనేది రియల్ ఎస్టేట్లో అరుదు. ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత తనకు డబ్బులు అవసరమైతే తను ఎగ్జిట్ అవ్వాలంటే తను పడే బాధలు వర్ణనాతీతం. ఇది నేను గమనించి నేను సొంతగా ప్రాజెక్ట్ చేయగలిగితే వారికి ముందుగానే, అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడే మంచి ప్రైస్ ఇచ్చి మంచి డెవలప్మెంట్లు చేస్తే ఎగ్జిట్ అనేది వారైనా చేసుకోవచ్చు, మా కంపెనీ అయినా చేయొచ్చు అనే ఒక సదుద్దేశంతో 2023 మధ్యలో అమంగల్లో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి మూల కారణం ఫార్మాసిటీ. 5 లక్షల పైన ఉన్న చోట ఒక మంచి ప్రాజెక్ట్ చేసి ఇన్వెస్టర్స్కి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవటం, కాలక్రమేణా తెలంగాణలో స్టేట్ ఎలక్షన్స్ అనౌన్స్ చేయటం, ఒక రాజకీయ పార్టీ ఫార్మాసిటీని మేము గనక పవర్లో వస్తే తీసేస్తామని చెప్పటం, మళ్ళీ నేను ఆలోచన మార్చుకొని నా ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేసుకొని నేను లాస్ అయినా ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. 30th నవంబర్ 2023 ఎలక్షన్స్ జరగటం, ఆ రోజు సాయంత్రం నా అభిప్రాయం ఎవరు గెలవబోతున్నారనేది చెప్పటం, 3rd డిసెంబర్ 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నట్లు జరగటం, 5 డిసెంబర్ నా ఆలోచన పూర్తిగా మార్చుకొని, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రాజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, 10 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళ పాలసీస్ ప్రకారం మార్కెట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పి రేపు ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ రిజల్ట్ కూడా నేను బేరీజ్ వేసుకొని వెంటనే ఏదైతే హైదరాబాద్లో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన ఉందో అది మార్చుకొని ఆంధ్ర వెళ్ళటం, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఆలోచనలు మొదలుపెట్టడం టకటకా జరిగిపోయాయి. ఆంధ్రాలో ప్రాజెక్ట్ చేయాలనే నా నిర్ణయానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే మేలో ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ రిజల్ట్ మీద కూడా ఒక అవగాహనకు వచ్చేసాను. దీనికి ముఖ్య కారణం మా సొంత బాబాయి తను ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్. అంటే అక్కడ కూడా గవర్నమెంట్ మారబోతుందని చెప్పి రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత మా రాధాకృష్ణ ఎవరైతే మన కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారో తను కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటాడు పాలిటిక్స్ మీద. తను ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడి రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటనేది తను కూడా నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు. వచ్చే గవర్నమెంట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి సపోర్ట్ ఉంటుందని చెప్పి నా ఒక గట్టి నిర్ణయంతో అక్కడ ఆంధ్రాలో కంచికచర్లలో ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఆ లొకేషన్లో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. కంచికచర్లలో ఈ రీజన్స్తో నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా ఇన్వెస్టర్స్ మహేష్ గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, చౌదరి గారు కానీ, రవీంద్ర గారు కానీ, రామ్మోహన్ రావు గారు, పద్మనాభరావు గారు, ఉదయ్ భాస్కర్ గారు, ఇంకా చాలామంది వాళ్ళు ఇచ్చిన సహకారం నేను ఎప్పుడూ మరవలేను. ఈ సందర్భంగా నా ఇన్వెస్టర్స్ని ఎవరన్నా పేరు మిస్ అయితే అనేదా భావించొద్దు, నన్ను క్షమించండి. 2021లో నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత బయట ప్రాజెక్ట్స్ కొన్న వాళ్ళతో సహా ఈరోజు 2025లో చాలా పెద్ద ఇన్వెస్టర్స్ నాకున్నారు. ఒక్కళ్ళని కూడా నేను వదులుకోలేదు. ఎక్కడన్నా సమస్య వస్తే నేను వాళ్ళతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకొని, అంటే ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు అనుకొని ఈగో క్లాషెస్ అనుకోని గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అవి ఎక్కడా లేకుండా ఒక్క ఇన్వెస్టర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా 4 సంవత్సరాల్లో ఈ రోజు వరకు వాళ్ళతో మంచి హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. నేను మొదటిసారి ల్యాండ్ కొనడానికి కంచిచర్ల వెళ్ళినప్పుడు నా తోడలుడు సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, వారి ఫ్రెండ్ శేష్ గారు ఇచ్చిన సహకారం కానీ,
పొలిటీషియన్ కోగంటి బాబు గారు ఇచ్చిన సపోర్ట్ కానీ, మా రాజేష్ హేమంత్ ఇచ్చిన ప్రోద్బలం కానీ, నా తమ్ముడు సురేష్ ఇప్పుడు వర్క్స్ చేస్తున్న ఇచ్చే సపోర్ట్ కానీ, అక్కడ వర్క్స్ చేపిస్తున్న నా కొడుకు లాంటి మణీంద్ర కానీ, మెయిన్ టీమ్ లీడర్ మా ఇంజనీర్ శ్రీనివాస్ గారు కానీ, నా బావమరిది సతీష్ కానీ, నాతో పనిచేసే రామకృష్ణ గారు కానీ, ల్యాండ్ కొనేటప్పుడు సపోర్ట్ ఇచ్చిన శంకర్ గారు కానీ, ఇప్పుడు వర్క్స్ చేస్తున్న మేస్త్రి వెంకట్ గారు కానీ, వీళ్ళు ఇచ్చే సపోర్టు ఎప్పుడు కూడా నా లైఫ్లో మర్చిపోలేనని చెప్పి గట్టిగా నేను చెప్పగలను. ఈ వీడియోకి నేను పెట్టిన టైటిల్ చేసింది గోరంతా చేయాల్సింది కొండంతా. నా మైండ్లో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి. ఇప్పటి వరకు 30% డెవలప్మెంట్లు మాత్రమే ఈ లేఅవుట్లో పూర్తయినాయి. ఇంకా చాలా చేయాలి, చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని అడ్రస్ చేసి రాబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేయబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.